Question number 1863, Minister for Transport. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు పెరిగిన వేతనాలు నిర్వహణ వ్యయం భరించడానికి 2 సంవత్సరాల 7 నెలల తర్వాత 27/6/2016న ఆర్టీసీ ఛార్జీలు పెంచడమైంది. వివరాలు: పల్లె వెలుగు సర్వీసులకు 30 కిలోమీటర్ల వరకు ప్రతి స్టేజ్కి ₹1 పెంచడమైంది. 30 కిలోమీటర్ల తర్వాత ప్రతి స్టేజ్కి ₹2 పెంచడమైంది. ఇతర సర్వీసులు అన్నిటికీ కేవలం 10% పెంచడమైంది. సి ప్రశ్నకు లేదండి, డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. రామ్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలు, సామాన్య ప్రజానికం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తూ ఒక గమ్యం నుంచి ఇంకొక గమ్యానికి చేరుకొని వాళ్ళ యొక్క పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది అధ్యక్ష. ఇలాంటి ఆర్టీసీ బస్సులకు 286 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పి పత్రికల్లో అంతటా కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష, ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాసుల రూపంలో 500 కోట్ల రూపాయలు బకాయిలు పడిందన్న విషయాన్ని నా దృష్టికి వచ్చింది. ఆ బకాయిల్ని కనుక మనము తొందరగా ఇచ్చేస్తే ఆర్టీసీ ఇంకా సమగ్రవంతంగా నడిపించుకొని ఈ యొక్క వడ్డీలు ఛార్జీలు అయితే ఉన్నాయో ఛార్జీలు పెంచకుండా నడిపే విధంగా చేసుకునే అవసరం ఉంటుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా 190 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇది కాకుండా సుమారు 350 కోట్లు కొత్త బస్సుల కొనుగోలు గురించి అని చెప్పి ఆర్టీసీకి ఇప్పియాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. తక్షణ సాయంగా 300 కోట్లు విడుదల చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఎగ్జాంపుల్ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు గతంలో మేము రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా పరిగి డిపోలో 32 బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 24 బస్సులు 7 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులు నడుస్తున్నాయి అధ్యక్ష. 7 లక్షల కిలోమీటర్లు దాటిన తర్వాత ఆ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్చడం జరుగుతుంది అధ్యక్ష. అది గ్రామీణ ప్రాంతాల్లో డైవర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అది డైవర్షన్ చేయకుండా ఈ 24 బస్సులను నేను ఎగ్జాంపుల్ పరిగి చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అదే ఎక్స్ప్రెస్ సర్వీస్గా కొనసాగించడం మూలంగా వాళ్లకు నాణ్యమైన సర్వీసులు రాకుండా ఛార్జీలు మాత్రం వాళ్ళ దగ్గర ప్యాసింజర్స్ దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన ముషిరాబాద్ బస్ డిపో లోపల సుమారు 300 బస్సులు కొని కొత్తగా పెట్టి 1 నెల నుంచి అక్కడ ఉన్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. కాబట్టి వెంటనే ఆ బస్సెస్ని రోడ్డు పైన పెడితే మనకు నెలకు ₹1 కోటి ఆదాయం వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ, రైతుల ప్రయోజనాల గురించి రైతులకు కార్గో బస్సులు కూడా ఏపీయాలి. మర్రి చెన్నారెడ్డి గారు గతం లోపల ఈ కార్గో బస్సులను ప్రవేశపెట్టిండు. మా జిల్లా నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రం లోపల 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి గారు పెట్టిన అధ్యక్ష. కాబట్టి ఈ కార్గో బస్సులను వెంటనే రైతు బజార్లకు పెట్టాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిన తర్వాత 286 కోట్ల ప్రజల మీద భారం పడుతుంది, ఆర్టీసీకి ఆదాయం వస్తుందని చెప్పి తెలపడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు మరి ఆదాయం ఎంత సమకూరింది? దాంట్లో ఈ ఆదాయంతో 1200 కొత్త బస్సులను కూడా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎన్ని కొత్త బస్సులు ఇప్పటిదాకా కొన్నారు? ఏ డిపోలకు ఎన్ని బస్సులు ఇచ్చారో ఒకసారి తెలపాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంతకుముందు తోటి సభ్యుడు ప్రస్తావించినట్టు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులు పెద్ద ఎత్తున ఉన్నాయి అధ్యక్ష. ఏ డిపోలో ఎన్నెన్ని అటువంటి బస్సులు ఉన్నాయి? వాటిని స్క్రాప్ కిందకి తీసేసిన తర్వాత వాటి స్థానంలో కొత్త బస్సులు ఇచ్చారా లేదా? మరి కొత్త బస్సులని ఎప్పట్లోగా ఆ డిపోలకు వాటి స్థానంలో ఇస్తారో కూడా తెలపాలని మంత్రి గారు నేను కోరుతున్నాను అధ్యక్ష.
ఎందుకంటే ఆ స్క్రాప్ అయినటువంటి బస్సులను అదే విధంగా నడపడం వల్ల పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఆ బస్సులు సరైన కండిషన్లో లేకపోవడం, ఆ మైలేజ్ ఓవర్ అయిపోయి తిరుగుతున్న బస్సుల్లో కండిషన్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు రూరల్లో ఇప్పుడు ఛార్జీలు పెంచామని చెప్తున్నారు ఆర్టీసీకి. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి పట్టణ ప్రాంతాలకు విద్యార్థులు ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారు అధ్యక్ష, ఆ బస్సులు సమయానికి పంపడం లేదు అధ్యక్ష, బస్సులు నడపడం లేదు అధ్యక్ష. ఆర్టీసీకి నష్టం వస్తుంది, ఆదాయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాసుల మీద పిల్లలందరూ కూడా ఆ బస్సులలో ప్రయాణిస్తారు కాబట్టి దాని ద్వారా నష్టం వస్తున్నటువంటి ఉద్దేశంతో ఆ బస్సులను కూడా చాలా గ్రామీణ ప్రాంతాలు రద్దు చేసినటువంటి విషయం కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఎక్కడ కూడా మరి చదువుకునేటటువంటి పిల్లలకు చదువుకి ఎఫెక్ట్ అయ్యే విధంగా బస్సులు రాకపోవడం వల్ల పిల్లలు స్కూలుకు రాలేకపోతే చదువు మానేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి వచ్చేటటువంటి పిల్లలకు ఆ బస్సు రవాణా ఎక్కడ కూడా ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. మరి గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు ముఖ్యంగా మరి జోగులాంబ గద్వాల జిల్లాకు మరి బస్సుల కొరత తీవ్రంగా ఉంది అధ్యక్ష. అలంపూర్కి ఇంతకుముందు కర్నూలు నుంచి బస్సులు వచ్చేవి అధ్యక్ష, కర్నూలు నుంచి రూట్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు అలంపూరు కర్నూలు బస్సులు ఇదిపోవడం వల్ల అలంపూర్కు బస్సులు లేకుండా కావడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది అధ్యక్ష. అక్కడ అలంపూర్లో బస్ డిపోను కూడా ఏర్పాటు చేయాలని, నూతనంగా బస్సులు కూడా కేటాయించాలని చెప్పి ఈ యొక్క మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేకంగా మరి బస్సులు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రూట్స్ కూడా బస్సు తిరిగినటువంటి రోడ్లు ఏం లేవు, అన్ని కూడా రోడ్ల సౌకర్యం ఉంది అధ్యక్ష. వాటికి రవాణా సౌకర్యం కూడా కల్పించాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆవిర్భావం నుండి మరి నేటి వరకు అత్యధికంగా అంటే గత 8 దశాబ్దాలలో ఈ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ అత్యధికంగా నష్టాలను మరి మూటగట్టుకున్నటువంటి ఒక విషయం వాస్తవమైన అధ్యక్ష. అంటే మేము పత్రికల్లో గమనించింది 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 700 కోట్ల పైచిలకు మరి నష్టాలను మునగూర్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో నిర్వహణలో ఉన్నటువంటి ఒక డిపోలలో కేవలం 10% లోపు డిపోలు మాత్రమే లాభాలలో నడుస్తున్నాయి, 90% డిపోలు నష్టాలు నడుస్తున్నాయి అధ్యక్ష. నేను ఉదాహరణకి వల్ల నేను జగిత్యాల శాసనసభ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష. జగిత్యాల డిపో ఏదైతుందో వీళ్ళు మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా లాభాల బాటలో పయనిస్తున్నటువంటి డిపో జగిత్యాల డిపో అధ్యక్ష అని చెప్పండి. మీరు దయచేసి విశ్లేషించండి. ఇలా లాభాల బాటలో పయనిస్తున్నటువంటి డిపోలతో మిగతా వాటి కూడా పోల్చి ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఆ ల్యాప్సెస్ని ఏదైతుందో నిలువరింపజేసే విధంగా మిగతా డిపోలను కూడా మనం లాభాల బాటలు తీసుకుపోగలిగినప్పుడు మాత్రమే దీన్ని అధిగమించగలుగుతాం. లేకున్నట్టయితే ఏదైతుందో నష్టాలు క్రమేపీ పెరిగిపోతుంటే మరి భవిష్యత్తు ఎటుదారి తీస్తుందో కూడా చెప్పలేమని చెప్పంటున్నాం. ఇలా మీరు ఏదైతుందో కేవలం 10% మాత్రమే పెంపు చేయడం జరిగిందని చెప్పాను. కానీ వాస్తవంగా ఈ స్టేజ్ వేరియేషన్తో ఏదైతుందో పెంపు 10% మించిపోతున్నాయి. మరి 286 కోట్ల పెంపు వచ్చే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో అది ఏ మేరకు వచ్చింది కూడా మీరు దయచేసి సభకు తెలియజేయాలని చెప్పని కోరుతున్నా. అట్లాగే ఏదైతుందో వీళ్ళు ఈ అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు అధ్యక్ష, ఇలా రాష్ట్రం విడిపోయిన తదుపరి ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ హైదరాబాద్ రాజధానికి వచ్చే బస్సులు, అట్లా హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి పోయేటట్టుగా బస్సెస్ ఇంటర్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ విధానం ఏదైతుందో మరి ఏ ప్రక్రియతో నడుస్తున్నాయి అధ్యక్ష. మొన్ననే సభలో చర్చ కూడా జరిగింది అధ్యక్ష. ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్ రాజధానికి వచ్చేటట్టుగా బస్సెస్ ఒక పర్మిట్తో ఏదైతుందో 4 బస్సులు నడిపిస్తున్నారు అధ్యక్ష అని చెప్పండి. మీరు ఈ 20 యొక్క అంటే అనుమతులు లేకుండా నడిపే ఒక బస్సును అరికట్టడం అనేది ప్రధాన అధ్యక్ష. ఆర్టీసీ నష్టాలు అనుకూరడానికి కొరకు ఇది కూడా నేను ఒక అంశంగా నేను భావిస్తాను చెప్పంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఆర్టీసీ లాభాల్లో పయనించాలని చెప్పి మనం ఎంత కోరుకుంటామో ప్రయాణికుల సౌకర్యం కూడా అంతే అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇవాళ ఆక్యుపెన్సీ రేషియోకు మించి ఎక్కడైతే ప్రయాణికులు ప్రయాణిస్తుంటారో అక్కడ మీరు అదనపు సర్వీసులను ట్రిప్స్ కల్పించడానికి కూడా ఆలోచన చేయాలి. ఓఆర్కు మించి వచ్చినప్పుడు ఆక్యుపెన్సీ రేషియో మించి వచ్చినప్పుడు ఏదైతుందో
దాన్ని మనం కేవలం లాభాల దృష్టితో చూడకుండా ఆక్యుపెన్సీ రేషియోకి మించి ఎక్కడైతే వస్తుందో అక్కడ అదనపు సర్వీసులు కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలి అధ్యక్ష. చివరిగా ఈ పల్లె వెలుగుకు సంబంధించి డెఫినెట్లీ పల్లె వెలుగు సర్వీసుల్లో మీరు కొంత రాయితీలు ఇస్తున్న ప్రయాణికులకు. ఈ రాయితీ ఏదైతుందో ప్రభుత్వం భరించే విధంగా ఇప్పుడు మీరు ఇతర సర్వీస్కును పల్లె వెలుగు సర్వీసు మధ్య ఉండేటటువంటి ఒక గ్యాప్ వ్యత్యాసం ఏదైతే ఉన్నదో ఈ రవాణా ఛార్జీల్లో ఈ పల్లె వెలుగుకి ఇచ్చే ఒక రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి భర్తీ చేసే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టబడ్డట్టయితే ఆర్టీసీ కొంత మేరకు ఈ నష్టాలను భర్తీ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గౌరవ మంత్రివర్యులను ఈ పల్లె వెలుగు సర్వీస్ భారం ఎట్లయితే విద్యార్థుల యొక్క సబ్సిడీ భారం మరి రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి భావిస్తుంటామో ఈ పల్లె వెలుగు సర్వీసుల భారం కూడా ఈ రాయితీ మట్టుకు ప్రభుత్వం భరించే విధంగా కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు సూచిస్తున్నారు అధ్యక్ష.